భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, కనపడే జగత్తు స్వరూపం అంతా కూడా కాలమహిమనే అని భీష్ముడు ధర్మరాజుకు బోధించడంలో అంతరార్థం ఏమిటి? 18 రోజుల యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం అంతమైన తరువాత ధర్మరాజులో వైరాగ్యం బయలుదేరుతుంది. తన దేహంబుకై అనేక మృగ సంతానంబు జంపించు దుర్జను భంగి గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంఘంబునన్ ఇట్లవని జంపించు పాపకర్మునకు రాజ్యాకాంక్షకిన్ హా అన లక్షావధినైన నరక వ్యసంగముల్ మానునే అంటూ బాధపడటం ప్రారంభిస్తాడు. నాకు నరకం తప్పకుండా దొరుకుతుంది. స్వార్థం కోసం ఇలా ఇంతమందిని పొట్టన పెట్టుకున్నటువంటి నా జీవితం నిష్కృతి లేని పాపం చేసిన వాడికి ఎలా నరకం ప్రాప్తమవుతుందో అలా నేను నరకానికి వెళతాను అని బాధపడుతున్నటువంటి ధర్మరాజును చూసి శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ఏం చేశావని కర్తృత్వాన్ని నీ మీద వేసుకొని నువ్వు బాధపడుతూ ఉంటావు. లోకంలో అనేక పాపాలు చేస్తున్న వాళ్ళు అభివృద్ధిలోకి రావటం చూస్తాం. నిత్యము వైదిక విహితమైన జీవనాన్ని గడుపుతున్నవాడు దరిద్రంతో బాధపడటము చూస్తాం. ఆ సమయంలో మనకు అనిపిస్తుంది ఇలా ఎందుకు జరుగుతోంది? సత్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నవాడు బాధపడుతూ అధర్మ మార్గంలో జీవనాన్ని కొనసాగిస్తున్నవాడు అభివృద్ధి పథంలోకి కారణం ఏమిటి అని ఆలోచనలకు మనం గురి అవుతాం. గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, ఎంత గొప్పవాడైనా కాలాన్ని దాటి సంచరించలేడు, విధి వైచిత్ర్యాన్ని మార్చలేడు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్థ కాలోహి దురతిక్రమ. ఇదే అర్థాన్ని ఆంజనేయుడు కూడా సుందరకాండలో చెప్తాడు. శ్రీరామచంద్ర ప్రభువు భార్య లక్ష్మణుని వదిన అయిన సీతమ్మ వారికి ఇంత కష్టం వస్తే ఇక సామాన్యుడి మాట ఏమిటి? ఇలా కాలమహిమ జగత్తులో అనుక్షణం తాండవిస్తూ ఉంటుంది. కాలం అంటే ఆ పరమాత్మ స్వరూపం కనుక జరిగేదంతా భగవదిచ్ఛా అన్న భావనతో కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. మనం చేసే కర్మలన్నీ జడమైనవి. భగవత్ సంకల్పమే మన జీవితంలో మనను ముందుకు నడిపిస్తున్నటువంటి కార్యక్రమ ప్రణాళిక. ఈ భావన దృఢంగా నీలో ఉంటే ఎవ్వరూ హాని తలపెట్టలేరు, బాధపడాల్సిన అవసరమే లేదు. తమ ప్రయోజకత్వమని కర్తృత్వాన్ని తమ మీద వేసుకున్న వారంతా అవస్థపడక తప్పదు. ఇదంతా భగవదేచ్ఛ అన్న భావనతో ఎవరైతే జీవనాన్ని గడుపుతారో వారి జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది అంటూ, జరిగేదంతా కాలమహిమ, జగత్తంతా కాలస్వరూపమే అని కాలమహిమను ధర్మరాజుకు వివరిస్తూ, రాజట ధర్మజుండు సురరాధ చుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లట అని. రాజు ధర్మరాజు అర్జునుడు గాంధీవంతో శత్రుముఖలనన్నింటినీ సంహరించగలిగిన యోధుడు, కృష్ణుడు సారథి, భీముడు రథాన్ని కాపాడే యోధుడు. ఇంతమంది ఉన్నా ఆపద కలగటం, ఆలోచన ఇలా పక్కదారి పట్టడం విచిత్రం కాక మరేమిటి? ఇదంతా కాలమహిమ అంటూ, కాలం యొక్క స్వరూపమే ఈ జగత్తులో కనపడే ప్రతి దృశ్యము అంటూ
ధర్మరాజుకు జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేస్తాడు భీష్ముడు. గురుగారు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రం యొక్క విశిష్టత ఏమిటి? చాతుర్మాస్య దీక్షలో ఉన్నప్పుడు సాధువులంతా నారదుడికి ఉపదేశించిన మంత్రము ద్వాదశాక్షరి మంత్రం. తత్ప్రభావంతో దాసీపుత్రుడైన నారదుడు దేవర్షిగా త్రిలోక సంచారం చేస్తూ నారాయణ నామంలోని వైశిష్ట్యాన్ని లోకాలన్నింటిలో కూడా వ్యాప్తి చేశాడు. అనంతరం ధ్రువుడు తండ్రి కంటే పెద్ద పదవిని అధిరోహించాలన్న ఆలోచనతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళుతున్న సమయంలో ఆ నారదుడే ధ్రువుడికి ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని బోధించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఈ మంత్ర అర్థం ఏమిటి అంటే, జగత్తంతా నిండి నివిడీకృతమైన ఆ భగవత్తత్వానికి నమస్కారము. ధ్రువుడు ఆ మంత్రాన్ని నారదుడి ద్వారా స్వీకరించి కఠోరమైన తపస్సు చేసి 6 నెలల్లో విష్ణువు యొక్క సాక్షాత్కారం పొందాడు. ఉన్నతమైన పదవిని అధిరోహించాలన్న ఆ ధ్రువుడి యొక్క కోరిక అంతరిక్షంలో ధ్రువమండలంలో విలసిల్లుతూ నెరవేర్చుకున్నాడు. అనంతరకాలంలో బాధపడ్డాడు. శ్రీమన్నారాయణుడే నా ముందు ప్రత్యక్షమైతే ఆయన సాయుధ్యం కోరుకోకుండా ఇలా ధ్రువమండలంలో ఉండాలని కోరుకోవటం హాస్యాస్పదం కదా అని భావించాడు. ఉత్తమోత్తమమైన స్థితికి మనను చేర్చేటువంటి మహామంత్రమే ద్వాదశాక్షరి మంత్రం. అనునిత్యము ఆ మంత్రాన్ని ఆశ్రయించి అనుష్ఠానం చేసేవారికి జీవితంలో అవరోధాలేవి ఉండవు. అద్భుతమైన శ్రేయస్సు వారి సొంతమవుతుంది. గురుగారు, సప్త వ్యసనాలను జయించాలంటే ఎటువంటి సాధన చేయాలి? దుర్వాసన ప్రతీకార దశకంలో విద్యారణ్య స్వామి వాసనా దోషాలన్నింటినీ పోగొట్టుకోవడానికి సులభమైన పరిష్కారాన్ని తెలియజేశారు. ప్రాతర్వైదిక కర్మత తదను వేదాంత సంచింతయా పశ్చాత్ భారత మోక్ష ధర్మ మననాత్ వాసిష్ఠ రామాయణాత్ సాయం భాగవతార్థ దివ్య కథయా రాత్రౌ నిధిధ్యాసనాత్ కాలో గచ్చతి న శరీర భరణం ప్రారబ్ధ కంఠార్పితం. ప్రారబ్ధం మెడలో వేలాడుతూ మనం పొందేదే మానవ జన్మ. ఈ ప్రారబ్ధాన్ని దాటి వ్యసనాలకు దూరంగా జీవితాన్ని భగవత్ సేవలో గడపాలని భావిస్తే పొద్దున్నే అనుష్ఠానం చేయాల్సిన నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ ఆచరించాలి. అనంతరం వేదాంత సంచింతయ, దేహము మనకు ఎందుకు వచ్చింది, దీని ప్రయోజనం ఏమిటి అన్న ఆలోచనతో అనుక్షణం గడిపే ప్రయత్నం చేయాలి. ఈ ఆలోచన కలగాలి. నిత్య నైమిత్తికరణను అనుష్ఠానం చేసేటువంటి శక్తియుక్తులు సిద్ధించాలి అంటే ఏం చేయాలి అంటే, ఉదయం భారతం చదువు, మధ్యాహ్నం రామాయణం చదువు, సాయంత్రం భాగవతం చదువు, రాత్రికి ఈ మూడింటిలోని సారాంశాన్ని నెమరు వేసుకో. అప్పుడు ఏ ప్రారబ్ధమైతే మానవ శరీరంగా ఈ భూలోకంలో మనను పడవేసిందో ఆ ప్రారబ్ధాన్ని తప్పించుకోగలిగినటువంటి శక్తియుక్తులు నీ సొంతం, మన సొంతం అవుతాయి. ఇది ఎలా సాధ్యం అన్న సందేహం మనకు కలుగుతుంది. భారతం అంటే నిత్య జీవితం. రాజ్యం కోసం అన్నల్దమ్ములు ఎలా యుద్ధం చేశారో, కృష్ణుడు ఉన్నవైపు జయం ఎలా సిద్ధించిందో, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అంటే ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ అవగాహన మధ్యాహ్నం చదివే రామాయణం ద్వారా పరిపుష్టమై, రామాయణం ఆదర్శ జీవనం, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, ఇలా 16 సద్గుణాలతో విలసిల్లిన రామచంద్రమూర్తి యొక్క దివ్య గాథను పఠించటం వల్ల నిత్య జీవితం ఆదర్శవంతంగా మారుతుంది. అనంతరము
భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మిచూలికైన విభుధ జనుల చెంత విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతు అని పోతనామాచ్యుడు తెలిపినట్టు అతి క్లిష్టమైన వేదాంత విజ్ఞానము భాగవతాన్ని అభ్యాసం చేయటం వల్ల, అధ్యయనం చేయటం వల్ల మన సొంతం అవుతుంది. ఇలా నిత్య జీవితం ఆదర్శ జీవనానికి దారితీస్తూ ఆ ఆదర్శ జీవితమే దివ్య జీవనానికి సోపానాలు నిర్మించటం వల్ల ఈ ప్రారబ్ధం అనేటువంటి కంఠాభరణం ఈ శరీరంగా ఎలా అవతరించిందో తెలుసుకొని వ్యసనాల జోలికి పోకుండా జీవితాన్ని వ్యాస ప్రోక్తమైనటువంటి విజ్ఞానం ద్వారా సంస్కరించుకునేటువంటి అద్భుతమైన శ్రేయోపథం మన సొంతం. సాధన పంచకంలో శంకర భగవత్పాదుల వారు ఆకలిని వ్యాధితో పోల్చడానికి కారణం ఏమిటి? ఏ వ్యాధి అయినా మనలో అంకురించినప్పుడు ఔషధంతో ఆ వ్యాధి నయమవుతుంది, కొంతకాలం ఉపశమనము దొరుకుతుంది. కానీ ఆకలి అనే వ్యాధి మనల్ని ప్రతిరోజు తట్టి లేపుతుంది, అవస్థల పాలు చేస్తుంది. కనుక ఏ ఆకలి అయితే అనుక్షణము మనల్ని వెంటాడుతూ కార్యాచరణకు మనను పురికొల్పుతుందో, ప్రతినిత్యము ఏదో పని చేయటానికి మనకు ప్రేరణగా నిలుస్తుందో, ఆ ఆకలి వ్యాధిగా భావించి అన్ని బాధల కంటే మిక్కిలి బాధాకరమైనది అని పంచతంత్రం చెప్పినట్టు ఆ బాధ నుంచి బయటపడాలి అంటే ఆహారాన్ని ఔషధంగా స్వీకరిస్తూ ఆకలి అనే వ్యాధి నుంచి బయటపడుతూ అనుష్ఠానం అనే మార్గంలో మనం ప్రయాణించినప్పుడు జీవిత సార్థక్యం మన సొంతమవుతుంది అని తెలియచెప్పటమే ఆకలిని వ్యాధితో పోల్చటంలోని ఆంతర్యం. సాధనా పంచకంలో సాధకుడు అవలంబించాల్సినటువంటి విధి విధానాలన్నింటినీ తెలియజేస్తూ ఆహారం మీద వ్యామోహంతో అనవసరమైన పనులన్నీ చేస్తూ అద్భుతమైన మానవ జీవితాన్ని వృధా చేసుకోవద్దు అన్న సత్యాన్ని తెలియజేశారు. అందుకే కంచి పరమాచార్యుల వారు ఒకరోజు భోజనానికి కూర్చున్న సమయంలో వంటవాడు తోటకూర పప్పు వేశాడు. అది చాలా రుచికరంగా ఉండటంతో ఈ పప్పు చాలా బాగుంది అన్నారు. అంతే, వంటవాడు ప్రతిరోజు ఆ శాకాన్ని వడ్డించటం ప్రారంభించాడు. అనంతరం ఆలోచించిన కంచి పరమాచార్య వారు సన్యాసినై ఆహారం మీద నాకు వ్యామోహం ఏమిటి అని వారం రోజులు ఉపవసించి అనంతరం గోమూత్రంతో శుద్ధి చేసుకొని తన జీవన యానాన్ని కొనసాగిస్తూ సన్యాసి యొక్క ధర్మం ఏమిటో, సాధకుడు ఎలా ఉండాలో అందరికీ తెలియజేశారు. ఇలా మహాపురుషుల యొక్క ఆశ్రయంలో జీవితాలను ఎలా సంస్కరించుకోవచ్చో ఈ గాథలన్నీ మనకు తెలియజేస్తాయి. దుర్లభంచ త్రయమేదైదత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటాడు ఆదిశంకరులు వివేక చూడమణిలో. మానవుడిగా జన్మించటం, బాగుపడాలన్న ఆలోచన కలగటం, మహాపురుషుల యొక్క ఆశ్రయం లభించటం, ఇవి మూడు పూర్వజన్మ సుకృతాలే, లేకపోతే లభించవు అని వివేక చూడమణిలో తెలియజేస్తూ, ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది వదలను సంసార సుఖము వదలను ఇంద్రియ భోగం. మానవ జన్మ ఎత్తిన తరువాత పరమార్థాన్ని గుర్తిస్తూ జీవనయానాన్ని కొనసాగిస్తూ మళ్ళీ జన్మించకుండా ఎలా ఉండాలో ఆలోచించాలి తప్పితే విషయ సుఖాల వంట పరిగెత్తుతూ ఏ జిహ్వ అయితే రెండు పనులను చేస్తూ మాట్లాడుతూ ఆహారాన్ని స్వీకరిస్తూ నిన్ను అతలాకుతలం చేస్తుందో అలాంటి జిహ్వను జయించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. జితే రసే జితే లోకే అని చెప్తుంది అందుకే శాస్త్రం. నాలుకను జయిస్తే లోకాన్ని జయించవచ్చు అని. అందుకే ఆకలిని వ్యాధితో పోల్చారు ఆదిశంకర భగవత్పాదులు. గురుగారు, అభ్యాసం కూసు విద్య అని అంటారు. అభ్యాసం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చా? అభ్యాసం అనేది సాధనా మార్గంలో అత్యంత ప్రాధాన్యతను కలిగిన అంశం.
స్వామి రామ హిమాలయాలలో తన గురువైన బెంగాల్ బాబా దగ్గర శిష్యరికం చేస్తూ జనన మరణ రహస్యాలను శిష్యులందరికీ వివరిస్తూ ఉన్నాడు. అలా జనన మరణాల గురించి స్వామి రామ అందరికీ విన్నవిస్తున్న సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. శ్రద్ధగా వింటున్న ఆ సన్యాసి తన వాక్ప్రవాహానికి ముగ్ధుడైపోయాడని భావిస్తున్న సమయంలో ఆ సన్యాసి చిరునవ్వు నవ్వటం చూసి ఆగ్రహం కలిగింది స్వామి రామకు. నా మాటలు వింటున్నావా అని ప్రశ్నించాడు గంభీరంగా. జనన మరణాల గురించి మీరు ప్రసంగిస్తున్నారు. జనన మరణాల రహస్యాన్ని తెలుసుకున్న నేను అది ఎలా చెయ్యాలి, ఎలా తెలుసుకోవాలి అని అనుభవపూర్వకంగా మీకు నిరూపించగలను అన్నాడు. నిరూపించమంటూ ప్రశ్నించాడు స్వామి రామ. వెంటనే అక్కడ పారాడుతున్న ఒక చీమను 3 ముక్కలు చేసి మరుక్షణం ఆ 3 ముక్కలు కలిపి దానికి ప్రాణం పోశాడు. ఈ దృశ్యాన్ని చూచిన స్వామి రామ ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం? జీవికి ప్రాణం పోయటం భగవంతుడి వల్ల మాత్రమే అవుతుంది, మీరు ఎలా చేయగలిగారు అని ప్రశ్నిస్తే, మీ గురువు గారే నాకు నేర్పారు అంటూ తాను ఆ విద్యను ఎలా తెలుసుకోగలిగాడో స్వామి రామకు తెలియజేశాడు ఆ సన్యాసి. వెంటనే గురువు గారి మీద ఆగ్రహం వచ్చింది స్వామి రామకి. పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళి, అందరికీ అన్ని విద్యలు నేర్పుతున్నారు, నాకు మాత్రం ఆ విద్యలను నేర్పటానికి మీరు తటపటాయిస్తున్నారు అని గద్దించి అడిగాడు. వెంటనే గురువుగారు అన్నారు, నీకు చెబుదామని అనుకున్నాను, నీకు అభ్యాసం కంటే ప్రవచనం మీద ఎక్కువ వ్యామోహం ఉన్నది. చెప్పిన దాన్ని ఎక్కడ అభ్యాసం చేస్తూ ఉన్నావు? అభ్యాసం చేస్తే కానీ అది సాధ్యం కాదు. కొన్ని సంవత్సరాలు కఠోర దీక్షతో ఈ విజ్ఞానాన్ని సాధన చేశాడు కనుక ఆ సన్యాసికి పరిణతి వచ్చింది. 4 ముక్కలు నేర్చుకోగానే జనన మరణ రహస్యాల గురించే అందరికీ ప్రవచనం చేస్తున్నావే, ఏనాటికి ఆ పరిపూర్ణత నీకు సిద్ధించదు అంటూ అభ్యాసము కూసు విద్య అన్న శాస్త్ర వాక్యాన్ని ప్రయోగం ద్వారా పరిచయం చేశారు బాబా స్వామి రామకు. ఈనాటి సమాజంలో సంగీతం నేర్చుకుందామని, నాట్యం నేర్చుకుందామని అనేక మంది విద్యార్థులు వస్తున్నారు. 4 రోజులు కాగానే ప్రదర్శన మీద వ్యామోహంతో పరిగెత్తుతున్నారు తప్పితే అభ్యాసం సక్రమంగా చేస్తున్నామా లేదా అన్న ఆలోచన చేయటం లేదు. కఠోరమైన దీక్షతో, నిరంతర అభ్యాసంతో ఎంతటి దుష్కర కార్యక్రమాన్నైనా సాధించగలిగినటువంటి తత్వమే మానవ తత్వం. ఎందరో మహానుభావులు దాన్ని ఆచరించి మనకు చూపించారు. కనుక అభ్యాసం చేస్తూ పరిణతి సాధించి జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. గురుగారు, స్థాళీ పులాక న్యాయం అంటే ఏమిటి? కొత్తగా వివాహం అయినటువంటి దంపతులు ఆనందంగా ఉండటానికి ఎలాంటి మార్గాలు అవలంబించాలి అన్న విషయాన్ని తెలియజేయటం కోసం శాస్త్రం వివాహ సమయంలో అనేకమైన వినోదాలను ఏర్పాటు చేసింది. వివాహమైన ఆ స్త్రీకి ఒక చిన్న గిన్నెలో బియ్యం ఇచ్చి అన్నం వండమంటారు. ఆ అన్నాన్ని ఉడికిస్తూ దానిలో కొంత పెసరపప్పు వేస్తారు, వేయమని చెప్తారు. ఆ అన్నం ఉడికిన విధానాన్ని గమనించి, ఆ పాకం సిద్ధమైనటువంటి విషయాన్ని గమనించి, ఆ స్త్రీమూర్తి యొక్క మానసిక పరిణితి ఎలా ఉందో అంచనా వేస్తారు. వంట వండటానికి కేవలం పదార్థాలు ఉంటే సరిపోతుంది అనుకుంటాం మనం, కానీ వంట చేసేటప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకోమని చెప్పేదే స్థాళీ పులాక న్యాయం. ప్రశాంతమైన చిత్తంతో పతిదేవుడిని ఆనందించాలని, కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉండాలని భావనతో వంట చేస్తే అది ఆరోగ్యాన్ని అందిస్తుంది. అనేకమైన వినోద కార్యక్రమాలను అనేకమైన మాధ్యమాల ద్వారా గమనిస్తూ
మళ్ళీ ఆ కార్యక్రమం ప్రారంభం అయితే నేను చూడలేదన్న ఆతృతతో వంట చేసే ప్రయత్నం చేస్తే ఆ వంట ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పలేం. కానీ స్వీకరించిన తరువాత స్వచ్ఛమైన, ప్రశాంతమైన, నిర్మలమైన చిత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేయలేదన్న విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కనుక వంట చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ఒక యజ్ఞాన్ని చేస్తున్నామంత శ్రద్ధతో చేయగలిగితే ఆ కుటుంబం కలకాలం ఆనంద ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఇదే స్థాళీ పులాక న్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఉత్తమమైన స్నేహితుడు అంటే ఎవరు? ఆ స్నేహాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి? యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకి యతచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ అని భగవద్గీత యోగి లక్షణాలను తెలియజేసింది. నిజమైన స్నేహితుడు నీ అంతరాత్మే. నోబడీ కెన్ హర్ట్ యూ అదర్ దెన్ యువర్ సెల్ఫ్. వైరి ఎవ్వరు చిత్తమ్ము వైరిగాక. ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ ఆనందం కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు. కానీ మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యము యొక్క లక్షణాన్ని తెలుసుకోగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. పరాంచకాని వ్యతరణ స్వయంభూ తస్మాన్ పరాన్న పశ్యతి అంతరాత్మన్. ఆనందం కోసం అనేక చోట్లలో వెతికి చూసేటువంటి సాధకుడు లోపలికి ప్రయాణం చేసి అంతర్గతమైన ఆత్మ చైతన్యంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయకపోవటం వలననే మనశ్శాంతి లేకుండా సంచరిస్తూ ఉన్నాడు. ఇలా అత్యంత ఆప్తుడు నీ అంతరాత్మే. స్వామి రామ బెంగాల్ బాబా దగ్గరికి వచ్చే అనేక మంది సందర్శకులతో, బాబా ధ్యానంలో ఉన్నారు, అంతరాయం కలిగించవద్దు అంటూ అభ్యర్థన చేస్తూ ఉండేవారు. అనేక మంది భక్తులు, అధికార హోదాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అక్కడికి వస్తూ ఉండేవారు. అయిష్టంగానే వారికి దర్శనాన్ని ఇస్తూ ఉండేవారు బాబా. ఒకరోజు అధికార హోదాలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. నేను బాబాను కలవాలన్నాడు. ధ్యానంలో ఉన్నారు, వెళ్ళటం నిషిద్ధం అండి అని చెప్పినా తన అధికారాన్ని ప్రయోగించి బాబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బాబా ఏమీ మాట్లాడట్లేదు, ఏకాంతంగా ఆయనలో ఆయనే రమిస్తూ ఉన్నారు. ఏదో మాట్లాడాలి కాబట్టి, ఏకాంతంగా ఉన్నారా స్వామీజీ అని ప్రశ్నించాడు. ఇప్పటిదాకా ఏకాంతంగానే ఉన్నాను, నువ్వు వచ్చిన తరువాతనే నాకు అంతరాయం కలిగింది. నాలో నేనే రమిస్తూ అద్భుతమైన ఆనందంలో ఉన్న నన్ను మీరొచ్చి అంతరాయం కలిగించి అవస్థ పెట్టారు అని తెలియజేసి. ఇలా యోగి అయినవాడు తనలో ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించటం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత, రహస్య స్థానంలో ఉంటూ ఏకాకి ఒక్కడే యతచిత్తాత్మ దృఢమైనటువంటి చిత్తంతో జీవితాన్ని కొనసాగిస్తాడు. నిరాశి ఏమీ ఆశించకుండా, అపరిగ్రహ ఏమీ స్వీకరించకుండా అలా జీవితాన్ని గడిపినప్పుడు అత్యుత్తమమైన మిత్రుడు మన అంతరాత్మే అన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.